హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాటి వీడియో అరుణాచలం గురించి. మేము తిరుపతి నుంచి అరుణాచలానికి వచ్చి అక్కడి గుడి దగ్గరలో రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయి పడుకునేసరికి 12:30 12:40 అలా అయింది. ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో 3 o'clockకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం అనుకున్నాను, కానీ అప్పటికే 4:30 అయింది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి అక్కడే దీపం వెలిగేయడానికి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. కొబ్బరికాయ, నాకు కావాల్సిన సామాన్లు కొనుక్కున్నాను. నేను రాజగోపురం వైపు నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కడ స్టార్ట్ చేశానో మళ్ళీ ప్రదక్షిణ చేసుకొని వచ్చి అక్కడే పూర్తి చేయాలి. నేను మంచిగా దీపం పెట్టుకొని నా శివయ్యకి ఇలా మొక్కుకున్నాను. ఓ శివయ్య, నా కోసం నువ్వు గిరి మీద కొలువై ఉన్నావు కదా, నేను నీ కోసం ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తాను. ఎలాంటి అడ్డంకు రాకుండా నువ్వే నన్ను కాపాడుకోవాలి అని మంచిగా దండం పెట్టుకొని అలా నా గిరి ప్రదక్షిణని చాలా సంతోషంగా స్టార్ట్ చేశాను. మనకు అక్కడ ప్రతి లింగం తర్వాత ఇలా ఒక బోర్డు ఉంటుంది, మనం ఇప్పుడు ఎక్కడున్నాము అని. ఈ 8 లింగాలు ఎనర్జీ పాయింట్స్ లాగా. మీరు లోపలికి వెళ్ళి దర్శించుకోలేకపోయినా కనీసం బయట నుంచి అయినా మొక్కుకొని గిరి ప్రదక్షిణ కొనసాగించాలి. నేనైతే ఎక్కువ డిస్ట్రాక్షన్స్ లేకుండా మనస్ఫూర్తిగా శివయ్యని తలుచుకుంటూ నా గిరి ప్రదక్షిణ అయితే చేసుకున్నాను. అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్లో శివపురాణం పెట్టుకొని నా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను నేను. సో అందుకే ఎక్కువ వీడియోస్ కూడా షూట్ చేయలేదు. దాని తర్వాత కాళ్ళు చాలా నొప్పి లేసాయి, ఎందుకంటే అల్లిపిరి మెట్ల దారిన తిరుపతి దర్శనం, వెంటనే మళ్ళీ గిరి ప్రదక్షిణ. అక్కడ మనకి కంటిన్యూస్గా ఇలా మసాజ్ మెషిన్స్ ఉంటూనే ఉంటాయి, 20 రూపీస్కి 15 minutes అని చెప్పి. బట్ నా ఒపీనియన్లో అయితే తీసుకోకపోవడమే బెటర్, ఎందుకంటే అది జస్ట్ ఇన్స్టాంట్ రిలీఫ్కి. మనం వచ్చేదే మన కంఫర్ట్ జోన్, మన లేజినెస్ నుంచి బయటికి రావడానికి. మళ్ళీ వెళ్ళి అదే పాత్ చూస్ చేసుకోవడం ఎందుకో అనిపించింది. అసలుకి నాకైతే నడవడానికి రాలేదు. నేనైతే అనుకున్నా, శివయ్య సగం అయితే నేను నడవగలిగాను, నాకు నిన్ను చూడాలని ఉంది, నాకు చెయ్యాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు, నాకు తెలియదు, నువ్వు ఎలా అయినా నా చేత ఇంకా సగం గిరి ప్రదక్షిణ చేయించుకో అని అనుకుని అలా చూశాను. సాక్షాత్తు శివయ్యనే నా కోసం వచ్చి నాట్యం చేస్తున్నట్టు అనిపించింది ఈయన రూపంలో. ఇంకా అలా నేను ఆ నాట్యాన్ని చూస్తూ శివనామస్మరణ చేస్తూ శివునిలో లీనమైపోయి నా గిరి ప్రదక్షిణ అయితే నేను కంప్లీట్ చేసుకొని ఇంకా దర్శనం ఒక 2-3 అవర్స్లో నాకు అయిపోయింది. ఇంకా చాలా క్యూట్ థింగ్స్ అయ్యాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. మా వెనకాల చిన్న 2 బుజ్జి కుక్క పిల్లలు వస్తే వాటికి బిస్కెట్స్ ఇచ్చాము. ఇంకా అలా చాలా మెమరీస్ ఉన్నాయి. అన్న ప్రసాదం చేసేసి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డాబాలో ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి రీచ్ అయ్యాము. బాయ్.